ఈ దేవుడు ఆయన చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని జరిగించాలని తన జీవితంలో ఒక మాదిరిగా చూపించి మనము కూడా మన ఇష్టం కాదు మన చిత్తం కాదు దేవుని చిత్తం గురించి ఆయన నేర్పిస్తూ మన ఉద్యోగాల్లో మన చదువుల్లో మన వివాహ విషయాల్లో మన కుటుంబంలో అన్ని విషయాల్లో కూడా దేవుని చిత్తం జరిగించాలి. అప్పుడు మన జీవితంలో అది నిజమైన క్రిస్మస్ గా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాము. CHRISTMAS అనే ఈ అక్షరాలన్నిటితో చూసాము. ఎస్ అనే అక్షరంతో ఇంకొక చివరి విషయం గురించి మనం తెలుసుకుందాము. 1 పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుప్రభువు వారు ఎందుకు జన్మించారు అంటే మనకి మాదిరి ఉంచటం కొరకే ఆయన జన్మించారు. మనకి మాదిరి చూపించటం కొరకే ఆయన జన్మించారు. ఎస్ అంటే ఏం చెప్పొచ్చు అంటే సెట్టింగ్ ఎగ్జాంపుల్. ఆయన అన్ని విషయాల్లో కూడా మనకు మాదిరి చూపిస్తూ వచ్చాడు. ఈరోజు ప్రాముఖ్యంగా 3 విషయాలు దేంట్లో ఆయన మనకు మాదిరి చూపిస్తూ వచ్చాడు. ఆయన తన జీవితం అంతా మాదిరి చూపిస్తూ వచ్చాడు. కానీ ఒక 3 విషయాలు ప్రాముఖ్యంగా మనం ఈరోజు ధ్యానం చేద్దాము. మొదటిగా యోహాను సువార్త 13:15 నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసితిని. యేసుప్రభువు వారు ఏం చేస్తూ వచ్చారు? 14 కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. దేవుడు ఆయన దేవాది దేవుడై ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు యేసుప్రభువు వారు. అయినప్పటికీ కూడా ఆయన దేంట్లో మాదిరి చూపించాడు అంటే ఇతరుల పాదములు కడుగటంలో మాదిరి చూపిస్తూ వచ్చాడు. అది దేని గురించి మాట్లాడుతుంది అంటే తగ్గింపు జీవితం గురించి మాట్లాడుతుంది. మొదటిగా మనం ఏం చెప్పొచ్చు అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ లోవరింగ్. తగ్గించుకుంటలో ఆయన మనకు మాదిరి చూపిస్తూ వచ్చాడు. మన జీవితంలో మనం చాలా సార్లు తగ్గించుకోం. మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. అందుకే దేవుడు అన్నాడు, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును. దేవుడు మనల్ని హెచ్చించాలి కానీ మనము హెచ్చించుకోవడం అనేది భావ్యము కాదు. కాబట్టి దేవుడు మనకి చూపించిన మాదిరి ఏంటి అంటే మనము తగ్గించుకోవాలి. మనము తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఇతరుల పట్ల మనము తగ్గింపు జీవితం కలిగి ఉండాలి అని దేవుడు మనకి మాదిరి చూపిస్తూ వచ్చాడు. అందుకొరకే యేసుప్రభువు వారు జన్మించారు. మనకు మాదిరి చూపించటం కొరకే ఆయన జన్మించారు. ఆయన దేవాది దేవుడు అయి ఉండి తన్ను తాను తగ్గించుకున్నారు. ఎంతగా తగ్గించుకున్నారు అంటే ఒక మనుషుల పాదములు కడుగునంతగా ఆయన తగ్గించుకున్నారు. ఎంతగా తగ్గించుకున్నారు అంటే శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ తగ్గింపు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అదే నిజమైన క్రిస్మస్. రెండవదిగా ఇంకా దేవుడు ఎక్కడ మాదిరి చూపిస్తూ వచ్చాడు అంటే మత్తయి సువార్త 19:19 నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను. ఆయన ఇతరులను ప్రేమించటంలో ఆయన మాదిరి చూపిస్తూ వచ్చాడు. ఎగ్జాంపుల్ ఆఫ్ లవింగ్. ఆయన ఇతరులను ప్రేమించటంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడు అనంటే తన ప్రియకుమారుని మన కొరకై అర్పించాడు. తన ప్రియకుమారుని మన కొరకై నలుగగొట్టే అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. యేసుప్రభువు వారు కూడా ఆయన జన్మించి మనలను ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. ఎంతగా ప్రేమించాడంటే శిలువ మరణము పొందినంతగా ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. శిలువ మరణముకి తను అప్పగించుకున్నంతగా ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఈరోజు యేసయ్య జన్మించిన ఉద్దేశం ఏంటి అంటే ఆయన మనల్ని ప్రేమించాడు. అదే ప్రేమకు మనం మాదిరిగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో మనము ఇతరులని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడే అది నిజమైన క్రిస్మస్. మనము ఎలాగైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో అలాగే ఇతరులని కూడా మనం ప్రేమించాలి. దేవుని సంఘాన్ని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలను ప్రేమించాలి, దేవుడు మనకిచ్చిన దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. అప్పుడే అది నిజమైన క్రిస్మస్. మూడోదిగా ఇంకా ఏ విషయంలో దేవుడు మాదిరి చూపిస్తూ వచ్చారంటే మార్కు సువార్త 14:36 నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ఇక్కడ మూడోదిగా ఏ విషయంలో దేవుడు మాదిరి చూపిస్తూ వచ్చారు అనంటే ఎగ్జాంపుల్ ఆఫ్ లివింగ్. ఆయన జీవించటంలో మాదిరి చూపిస్తూ వచ్చాడు. దేవుని చిత్తానికి అప్పగించుకోవటంలో ఆయన మాదిరి చూపిస్తూ వచ్చాడు. దేవుని చిత్తాన్ని తను జరిగించి ఇలాగ జీవించాలని చూపించి ఆయన కొనిపోతూ వచ్చాడు. మన జీవితంలో మనం కూడా దేవుని చిత్తానికి మాదిరి చూపించాలి. ఇక్కడ యేసుప్రభువు వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు. 34 నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. ఆయన దుఃఖములో మునిగిపోతూ వచ్చాడు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని తండ్రికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. కానీ లాస్ట్ లో ఏమంటాడంటే అయినను నా చిత్త ప్రకారము కాదు, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము. మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం దేవుని చిత్తానికి అప్పగించుకుంటామో అదే నిజమైన క్రిస్మస్. ఈ రోజు నుంచి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. ఆయన మన జీవితంలో ప్రతిదీ కూడా ఆయన చిత్త ప్రకారం చేయనట్లుగా మనల్ని మనం ఆయనకి సబ్మిట్ చేసుకున్నప్పుడే అది నిజమైన క్రిస్మస్. యేసు ప్రభువారు కూడా ఆయన చేసి చూపించారు.
ఆయన చెప్పినది చేసే దేవుడు, ఆ చేసేదే చెప్పే దేవుడు. ఈ దేవుడు ఆయన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని జరిగించాలని తన జీవితంలో ఒక మాదిరిగా చూపించి, మనము కూడా మన ఇష్టం కాదు, మన మన చిత్తం కాదు, దేవుని చిత్తం గురించి ఆయన నేర్పిస్తూ వచ్చాడు. మన ఉద్యోగాల్లో, మన చదువుల్లో, మన వివాహ విషయాల్లో, మన కుటుంబంలో, అన్ని విషయాల్లో కూడా దేవుని చిత్తం జరిగించాలి. దేవుని ఏర్పాటులో ఉండాలి. ఆయన మనకి ఏదైతే అనుగ్రహిస్తాడో దాన్ని మనం జరిగించాలి. కాబట్టి యేసుప్రభువారు ఎందుకు జన్మించారు అంటే, ఆయన మనకు మాదిరిగా ఉండటానికి జన్మించారు. 3 విషయాల్లో ఆయన మాదిరి చూపిస్తూ వచ్చారు. ఎగ్జాంపుల్ ఆఫ్ లోవరింగ్, తను తాను తగ్గించుకోవటంలో మాదిరి చూపిస్తూ వచ్చాడు. మనుషుల పాదాలు కడగటం కొరకై యేసుప్రభువారు వెనుతీయలేదు, అంతగా ఆయన మాదిరి చూపిస్తూ వచ్చాడు. రెండవదిగా ఎగ్జాంపుల్ ఆఫ్ లవింగ్, ప్రేమించటంలో ఆయన మాదిరి చూపిస్తూ వచ్చాడు. తన శిలువ మరణం పొందినంతగా ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. మూడవదిగా ఎగ్జాంపుల్ ఆఫ్ లివింగ్, ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించడంలో తన జీవితంలో మాదిరి చూపించాడు. ఆ రీతిగా మనం జీవించాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే 3 విషయాలు మన జీవితంలో ఉంటాయో అదే నిజమైన క్రిస్మస్. ఒకవేళ ఇంకా నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకోకపోతే, ఒకవేళ ఇంకా నీ జీవితంలో దేవుని ఇష్టం లేకపోతే, ఒకవేళ ఇంకా నువ్వు తగ్గించుకునే మనసు లేకపోతే, ఒకవేళ ఇంకా నువ్వు ప్రేమించే మనసు లేకపోతే, నేడే యేసే దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ రీతిగా నువ్వు చూపించిన మాదిరిలో నేను జీవించేలాగునా నాకు సహాయం చేయని అడిగితే యేసే నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అప్పుడు మన జీవితంలో అది నిజమైన క్రిస్మస్ గా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్.